ప్రైజ్ లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణత. అయితే మనము ఆదికాండము 30 అధ్యాయముల వరకు విని ఉన్నాము కదా. ఈ దినమున 31వ అధ్యాయము చూద్దాము. ఈ 31వ అధ్యాయంలో లాబాను కుమారులు అనుకుంటారు, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకున్నాడు, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించుకొని చెప్పుకుంటూ ఉంటారండి, సంపాదించుకున్నాడని. ఇలా చెప్పుకుంటాము యాకోబు గారు వింటారు. అప్పుడు యాకోబు గారు కూడా ఆలోచిస్తారన్నమాట, తన మామ అయినటువంటి లాబాను గారు నిన్న ఇది వరకు ఉన్నట్లు నాతో ప్రేమగా ఉండలేదు, ఇంకా నేను నా బంధువుల యొద్దకు నా దేశానికి వెళ్ళిపోతాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని యాకోబు అనుకుని ఇక తన భార్యలిద్దరికీ పొలంలో ఉంటే వారికి కబురు పంపుతారనమాట యాకోబు గారు. అలా పంపిన తర్వాత మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉండటం నా మీద లేదు కాబట్టి ఇక నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి నేను చాలా కొలువు చేశాను మీకు తెలుసు కాబట్టి, నన్ను 10 సార్లు నన్ను మోసం చేసినప్పటికీ 10 సార్లు నా జీతం మార్చారు, అయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ హాని జరగలేదు. ఇక పొడలు గలవి నీ జీతం అయినప్పుడు మందలన్నీ పొడలుగా పుట్టినవి, సార్లు గలవి నీ జీతం అయినప్పుడు సార్లుగా పుట్టినవి అని దేవుడు నాకు ముందే స్వప్నమందు చూయించినట్లే జరిగింది కాబట్టి ఇక దేవుని దూత నన్ను పిలిచి నువ్వు ఇక్కడ వద్దు వెళ్ళమని చెప్పినప్పుడు ఇక యాకోబు గారు ఇలా వెళదామని చెప్పి భార్యలైనటువంటి రాహేల్ గారికి లేయా గారికి కబురు పెడతారనమాట. ఇలా కబురు పెట్టిన తర్వాత ఇక లేయా గారు రాహేల్ గారు బయలుదేరి ఇంకా మా తండ్రితో మాకు పాలు పంపులు ఎక్కడవి, మమ్మల్ని అన్నిలుగా చూసటలేదా అని మమ్మల్ని నమ్మివేశాడు, మాకు రావాల్సిన ద్రవ్యమును కూడా బొత్తిగా తినేసాడని ఇక తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరతారనమాట. ఇంకా ఏమంటారు, మాది మా పిల్లలదే కదా, మా తండ్రి వద్ద నుండి తీసేసింది మొత్తము దేవుడు, ఆ ధనం అంతా మా పిల్లలకే చెందాలి అని ఇక అన్నప్పుడు ఇక సరే దేవుడు నీతో ఎలా చెప్పాడో అలా చేయని యాకోబు గారితో అంటారనమాట. ఇక యాకోబు గారు లేచి తన కుమారులను తన భార్యలను ఒంట్ల మీద నెక్కించి కనాన్ దేశానికి ప్రయాణం అవుతారు. ఎవరికి కనాన్ దేశంలో ఇస్సాకు గారు ఉన్నారు కదా వాళ్ళ తండ్రి గారు, అక్కడికి బయలుదేరతారనమాట. ఇక బయలుదేరటానికి ఇలా బయలుదేరినప్పుడు లాబానేమో తన గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళతాడు. ఇంకప్పుడు రాహేల్ గారు ఏం చేస్తారంటే తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలను దొంగిలించిద్ది అనమాట. ఇంకా యాకోబు గారు పారిపోతున్నారని చెప్పి సిరియావాడు కదా లాబాను గారు, ఇక లాబాను గారికి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఇక గబగబ వారిని పట్టుకోవటానికని పరిగెత్తారనమాట. అందరం తన మందతోటి గొర్రెల రథములన్నీ వేసుకుని తన సైన్యంతో బయలుదేరి వెళతారు. ఇంకా యాకోబు గారు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలిసిద్ది అనమాట. ఇక అప్పటి నుంచి ఇక వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం దూరం తరిమి వాళ్ళని కలుసుకుంటారు యాకోబు గారిని లాబాను గారు. అలా కలుసుకున్న తర్వాత కాకపోతే ఇక ముందు లాబాను గారికి యెహోవా దూత స్వప్నం ముందు ప్రత్యక్షం అయ్యని చెప్పిదంటే, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకవద్దు, జాగ్రత్తగా ఉండని చెప్పిద్ది. ఇక లాబాను గారు యాకోబుని కలుసుకొని తన గుడారం ఏమో వేసుకుని ఉంటారు కదా యాకోబు గారు, ఇక లాబానేమో తన గిలాదు కొండ మీదేమో గుడారం వేసుకుని ఉంటారనమాట. అప్పుడు లాబాను గారు వచ్చి ఇక యాకోబుతో నువ్వేం చేసావు, నన్ను మోసపుచ్చావు, నేను నా కుమార్తెలను పోనివ్వని ఎలా అనుకున్నావా ఏంటి, నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోతున్నావు, నన్ను మోసం చేసావు అని యాకోబు గారితో అంటారు లాబాను గారు. అంటే నువ్వు చెప్తే నాకు నేను పాటలతోనూ మధ్యలతో సితారాలతో నేను సాగనంపన ఏంది, అయితే ఏమి నా కుమార్తెలు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోనికుండా తీసుకెళ్తావా ఏంది, పిచ్చి పట్టినట్లు ఎట్లా చేసావని లాబాను గారు యాకోబు గారితో అంటారు. ఇక నాకు మీకు హాని చేయాలని ఉన్నా కూడా అవకాశం కాని చేయను, ఎందుకంటే మీ తండ్రి అయిన దేవుడు నాకు స్వప్నమందు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా మాట్లాడారు, మంచి కానీ చెడ్డ కానీ పలకవద్దు జాగ్రత్త అని, అందుకని నేనేం చేయలేను, అందుకని ఇక మీ తండ్రి మీద నీకు అంత ప్రేమ కలిగింది అని నేను వెళ్ళాలంటే నేనేమన్నా వద్దంటానా, ఇంకా సరే అందుకని నువ్వు వెళ్ళావు, నా కుమార్తెను కూడా నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్తావా అని అన్నప్పుడు నువ్వు నా కుమార్తెను బలవంతంగా పంపించవేమోనని చెప్పి భయపడి నేను నీకు చెప్పలేదని యాకోబు గారు అంటారనమాట. ఇంకా యాకోబు గారు అలా అన్నప్పుడు నువ్వు లాబాను గారి ఇంట్లో నుంచి దొంగతనం చేస్తే కదా రాహేల్ గారు చేస్తే విగ్రహాలని, అయితే యాకోబు గారితో అంటారు నువ్వు వెళ్ళావు, నా వస్తువులను నువ్వు దొంగిలిస్తావా అని అంటారనమాట. యాకోబు గారు అంటారు
నాకేం అవసరం, నేనేమి చేయలేదు, అలా చేస్తే కనుక వాళ్ళని చంపివేయమని చెప్పి కూడా అంటారు. అయితే రాహేలు గారు ఆ విగ్రహాలు తీసుకున్నట్టు యాకోబు గారికి తెలియదు అనమాట. ఇక అందరు గుడారాలు అన్నీ వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకవు. ఇక రాహేలు గారు ఆ విగ్రహం తీసుకుని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండిద్ది అనమాట. ఇక లేయ గుడారంలో నుండి దాసీల గుడారంలో నుండి లేయ గుడారంలో నుండి ఇక రాహేలు గుడారంలోకి వస్తే ఆమె అనిద్ది, తండ్రి నేను దీని మీద కూర్చుని లేగవలేను, ఎందుకంటే నేను కడగా ఉన్నానని చెప్పిద్ది అనమాట. ఇక ఎంత వెతికినా కూడా అవి దొరకలేదు. సరే ఇక దొరకలేదని చెప్పి అప్పుడు ఇక యాకోబు గారు అంటారు, నేను నీకేం ద్రోహం చేశాను, నేను చేసిన పాపం ఏంటి, నేను ఎంత చేశాను, అయినా నువ్వు నా మీద విశ్వాసం లేకుండా నన్ను దొంగతనం చేసావని నన్ను అంటున్నావు అని చెప్పి యాకోబు గారు లాబాను గారితో అంటారు. నేను నీ వద్ద 20 ఏండ్లు చేశాను, అయితే కొలువు చేశాను, నీ గొర్రెలను కానీ మేకలను కానీ నేను తీసుకోలేదు, మంద పొట్టేళ్ళని కానీ అసలు తినలేదు, దుష్ట మృగాల చేత చీల్చబడితే ఆ నష్టం కూడా నేనే పెట్టుకున్నాను, పగటిలో దొంగిలింపబడిన దానికి రాత్రి అని దొంగిలింపబడిన దానికి ప్రతిదీ నా యొద్ద నుంచే తీసుకున్నావు, నేను రాత్రికి మంచుకే తడిచాను, పగటికి ఇలా ఎండకే అలసిపోయాను, అయినప్పటికీ నా కన్నులకు నిద్ర లేనప్పుడు కూడా నేను నీ ఇంట్లో 20 సంవత్సరాలు కొలువు చేశాను, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం ఏమో 14 సంవత్సరాలు చేశాను, నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు చేశాను, అయినా కూడా నువ్వు నా జీతం 10 మార్లు మార్చితివి, అయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నన్ను ఒట్టి చేతులతో పంపవేయక దేవుడు ఆశీర్వదించి నన్ను పంపిస్తున్నారు అని చెప్పి యాకోబు గారు లాబాను గారితో అంటారనమాట. అందుకే లాబాను గారు అంటారు, ఈ నా కుమార్తెలు, ఈ నా కుమారులు, ఈ మంద నా మంద, నీ మందే నా మంద, ఇక నీకు కనబడినదంతా నాది, నా కుమార్తెలైనను మీరు కొన్ని కుమారులైనను నేనేమి చేయను, ఇక నీతో నేను ఒక నిబంధన చేసుకుందాము, అది నీకు నాకు మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో చెప్తారనమాట. అప్పుడు ఒక రాయి తీసి దాన్ని స్తంభంగా నిలవబెట్టి యాకోబు గారు రాళ్ళు కూర్చొని తన బంధువులతో చెప్పినప్పుడు రాళ్ళు తెచ్చి కుప్పలుగా వేస్తారు. ఆ కుప్ప యుద్ధ భోజనం చేస్తారనమాట. ఇక లాబాను గారు దానికేమో యగర్ షాహదూత అని పేరు పెడితే యాకోబు గారేమో గలేదు అని పెడతారు. దానికి సాక్షి కుప్ప అని అర్థంగా మనం కింద ఇన్పుట్లో చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక అలా చేసిన తర్వాత అక్కడ భోజనం చేస్తారు కదా, ఇంకా యెహోవా దేవుడు నీకును నాకును మధ్య జరుగునది మొత్తం కనిపెడుతున్నాడు కాబట్టి దానికి మిస్పా అని పేరు పెట్టారనమాట. అంతటి లాబాను గారు ఏమంటారు, నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నా చూడు మన యొద్ద ఎవ్వరూ లేరు కానీ దేవుడే మనకి సాక్షి అని చెప్పి నీకును నాకును అని ప్రమాణంగా మాట్లాడతారనమాట ఆ కుప్ప దగ్గర. ఇక లాబాను గారు నీకును నాకును మధ్య నిలిపిన ఈ స్తంభము చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయాలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాను, నీవు ఈ కుప్పను ఈ స్తంభము దాటి నా యొద్దకు రాకుండా ఉండటానికి ఈ కుప్పే సాక్షి, ఈ స్తంభమే సాక్షి అని చెప్పి అంటారనమాట. ఇక అబ్రహాం దేవుడు వారి తండ్రి అయినటువంటి తెరహు గారి దేవుడు, నాహోరు గారి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పి అప్పుడు యాకోబు గారు అంటారు, తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణం చేస్తారనమాట. ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు. ఇక అలా ప్రమాణం చేసిన తర్వాత యాకోబు గారు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేస్తారు. తన బంధువులను పిలగా అందరూ భోజనం చేసి ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారిన తర్వాత ఇక లాబాను గారు లేచి తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ అధ్యాయంలో యాకోబు గారు తన భార్యలను తన మందనన్నిటినీ దేవుడు ఆశీర్వదించిన దాని విధానంగా తోడై ఉన్నటువంటి విధానముగా బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు గారి యొద్దకు బయలుదేరతారనమాట. కాబట్టి మనకు కూడా అన్ని వేళలా దేవుడు తోడుగా ఉండి మనల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.